చెన్నై లవ్ స్టోరీ థియేటర్లోకి వచ్చింది. ఎలా ఉంది సినిమా? నటుడిగా తను ఏమిటి అనేది ప్రపంచానికి చెప్పడం కోసం ఈ సినిమా కమిట్ అయ్యాడు. ప్రేమ అనేది కేవలం త్యాగాన్ని కోరుకుంటుంది అనే పద్ధతి కాకుండా జెన్యూన్గా జనాలకి ఇప్పుడు చెప్పాల్సిన పాయింటే. అంత ఎమోషనల్గా ఈ మధ్య కాలంలో ఒక ఫిమేల్ లీడ్ యాక్ట్ చేయటం అనేది మనకు కనిపించింది. దీన్ని నిలబెట్టడానికి కోసం చేయాల్సిన కసరత్తుని ముందే చేశారు. ఈ సినిమాలో ఇళయరాజా గారి పాత్ర ఉంది. చిన్న స్క్రీన్ ప్లే మ్యాజిక్ నడిచుంటే బాగుండేది, బెటర్ సినిమా అయ్యేది. భరద్వాజ్ గారు చెన్నై లవ్ స్టోరీ థియేటర్లోకి వచ్చింది. రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి, మీరు చూసినట్టున్నారు కదా? అవును. ఎలా ఉంది సినిమా? అంటే సాయి రాజేష్ రాసుకున్నటువంటి కథ ఇది. చాలా ఒక ఎమోషనల్ స్టోరీ రాసుకున్నాడు తను. దాన్ని రవి నంబూరి తెరకెక్కించే బాధ్యత భుజానికి వేసుకున్నాడు. ఆ మేరకు ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకోవటము, పర్టికులర్గా శ్రీ గౌరీతో చేయించినటువంటి క్యారెక్టర్ అది విపరీతంగా జనాలకి ట్రైలర్ నుంచి కనెక్ట్ అయినటువంటి క్యారెక్టర్. ఇలా కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు తను ఒక ధోరణిలో జనాలని కనెక్ట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాడు. దాని నుంచి కొంచెం పక్కకు వచ్చి నటుడిగా తను ఏమిటి అనేది ప్రపంచానికి చెప్పడం కోసం ఈ సినిమా కమిట్ అయ్యాడు. అతను ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు పూర్తి స్థాయిలో. అంటే ఎక్కడ హీరోయిజము, దానికోసం ఎలివేషను, ఆ గొడవలు లేకుండా సినిమాని చాలా పద్ధతిగా తీశారు. ఓకే, పద్ధతిగా తీశారు. కాకపోతే ఏంటంటే చిన్న స్క్రీన్ ప్లే మ్యాజిక్ నడిచుంటే బాగుండేది, బెటర్ సినిమా అయ్యేది. అంటే ఫస్ట్ హాఫ్ ప్రాపర్గానే వెళ్ళిపోయింది. జనాలు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఒక అద్భుతమైనటువంటి ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టుకున్నారు. అవునా? ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ని సస్టైన్ చేసే లెవెల్లో సెకండ్ హాఫ్ నడవాలి. అక్కడ కొంత తడబాటు నడిచింది. కారణం ఏంటంటే దీన్ని నిలబెట్టడానికి కోసం చేయాల్సిన కసరత్తుని ముందే చేశారు వీళ్ళు. అంటే ఫస్ట్ హాఫ్లోనే నడిచిపోయింది. దాన్ని కొంత షిఫ్ట్ చేసి ఉంటే, అంటే స్క్రీన్ ప్లే ఆర్డర్ కొంచెం గనక రీఆర్గనైజ్ చేసుకుని ఉంటే డెఫినెట్గా ఇది వాళ్ళన్నట్టుగా కల్ట్ క్లాసిక్ అనే మాట వాడారు. అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ మాట్లాడారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అవును, అది వర్కౌట్ అయ్యి ఉండేది. ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. మణిశర్మ గారు బ్యాక్ అంటున్నారు. అవును, మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సెన్సిబుల్గా ఉంది. ఒక రకంగా ఈ సినిమాలో ఇళయరాజా గారి పాత్ర ఉంది. ఆయన కనిపించడు కానీ ఆయన గురించిన ప్రస్తావన నడుస్తూ ఉంటుంది. ఓకే, అలాగే ఆయన పాత పాటలు అడపాదడపా టేప్ రికార్డర్లో మోగటం లాంటి ఇవి ఉన్నాయి. అంటే సినిమా పరిశ్రమతో ఒక లింక్ ఉన్నటువంటి స్టోరీ ఇది. డైరెక్టర్ కావాలనుకుని మెడ్రాస్ చేరినటువంటి ఒక తెలుగు యువకుడి కథ. ఓహో, ఎందుకు మెడ్రాస్ వచ్చావు నువ్వు అని వాసు గారు అడుగుతాడు. నీకు హైదరాబాద్లో అంత పెద్ద ఇండస్ట్రీ పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు, ప్రయత్నాలు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అంటే, లేదంటే అక్కడ ఓవర్ క్రౌడ్ అయిపోయింది, అందుకని ఇక్కడికి వచ్చాను నేను అంటాడు. పైగా మాది నెల్లూరు, హైదరాబాద్ కంటే మాకు మెడ్రాసే దగ్గర. అయితే ఓకే నువ్వు ట్రై చేయి అని చెప్పేసి ఆయన ఆశీర్వదిస్తాడు. ఓకే, ఆశీర్వదించి ఇతను పట్టుకొచ్చే కథలు వింటూ వాటిని కరెక్ట్ చేస్తూ అలా నడుస్తుంది సినిమా. కాబట్టి సినిమా దర్శకుడు కావటం కోసం పడే తిప్పలు, ఆ వ్యవహారాలు కూడా ఉన్నాయి సినిమాలో. వీటన్నిటినీ కలిపి నడిపినటువంటి తీరు. అలాగే ఇంకొంచెం అంటే కొన్ని సన్నివేశాలని సెకండ్ హాఫ్కి షిఫ్ట్ చేసేసి వీటిని ఫస్ట్ హాఫ్కి షిఫ్ట్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్ళుంటే, అంటే మూసపోసారు కథని, ఒక ప్లెయిన్గా నెరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏదైతే బ్లాస్టింగ్ అనుకున్నారో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అది తన నటనతో సస్టైన్ చేసింది అమ్మాయి నిజానికి. ఓకే, కొన్ని సన్నివేశాలు పర్టికులర్గా సమాధి దగ్గర ఒక శ్మశానంలో సీన్ ఒకటి ఉంటుంది. ఓకే, అది చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది తను. అంత ఎమోషనల్గా ఈ మధ్య కాలంలో ఒక ఫిమేల్ లీడ్ యాక్ట్ చేయటం అనేది మనకు కనిపించదు. ఆ క్యారెక్టర్ని పట్టుకుని,
అలాగే ప్రధానంగా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రేమ అనేది అది ఏ క్షణమైనా ఎటైనా మూవ్ కావచ్చు. మూవ్ అయినప్పుడు అవతల వాళ్ళు కంగారు పడి కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి తప్ప దాన్నే పట్టుకుని కూర్చుంటే కుదరదు. అదే అదే తొలి ప్రేమ తోపు కదా అని పాట కూడా ఉంది అదే కదా. తొలి ప్రేమ తోపు కాదు అనటమే అదేదో మీరు ఒక చోట అది Stuck నిజానికి అయిపోయి స్ట్రక్ అయిపోయి ఆగిపోకండి. జీవితం చాలా విస్తృతంగా ఉంది కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి, కానీ దీన్ని అంటే వదిలేయటానికి వాళ్ళకి హక్కు ఉంది. ఉమ్, మీరు ప్రేమించారు కాబట్టి అడగటం వరకు మీకు ఒక అవకాశం ఉంది. ఉమ్, అడిగేందుకు మీకున్నది అవకాశం మాత్రమే, ఉమ్, కానీ మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయే అధికారం ఉంది వాళ్ళకి. ఉమ్, అది వాళ్ళు ఒక ఇండివిజువల్, మీరు ఒక ఇండివిజువల్, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. దాన్ని గౌరవించాలి తప్ప మీరు వాళ్ళతో ఘర్షణకి వెళ్తే పని అవ్వదు. ఓకే, అందుకని వదిలిపెట్టేయండి, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. ఇది పాయింటా బాగుంది. ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నము, అలాగే ఒకళ్ళనొకళ్ళు ప్రేమలో ఉన్నామనే పేరుతో బుల్డోజ్ చేయటాలు తప్పు అని. ఉమ్, ఒక ప్రేమలో కూడా ప్రేమ అనేది డెమోక్రటిక్ ఫీలింగ్. ఆ డెమోక్రటిక్ ఫీలింగ్ని మీరు అనవసరంగా నియంతృత్వ ధోరణులకు తీసుకెళ్ళకండి ఉమ్, అనే పద్ధతిలో నడుస్తుంది. ఇది Okay. జెన్యూన్గా జనాలకి ఇప్పుడు చెప్పాల్సిన పాయింటే. ఆ, చెప్పాల్సిన పాయింట్ దాన్ని అంతే ఎమోషనల్గా చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళు చెప్పదలుచుకున్న అంశాన్ని అర్థం చేసుకున్నారు వీళ్ళు ఆర్టిస్టులు. ఓకే, అంటే ఆడియన్స్కి ఇది కన్వే చేయాలని కథకుడు దర్శకుడు అనుకుంటున్నారు అని వీళ్ళు ఫీల్ అయ్యారు. ఉమ్, ఆడియన్స్లో ఆ ఫీల్ కలిగించాలి మనం, ఉమ్, అది మన బాధ్యత అని ఫీల్ అయ్యారు ఇద్దరు. కిరణ్ అబ్రహం ఎంత ఫీల్ అయ్యాడు, ఆ అమ్మాయి కూడా అంతే ఫీల్ అయ్యింది. అయితే మీరు చెప్తుంది ఏంటంటే ఎస్కేఎన్కి మళ్ళొక మంచి హిట్ పడినదేమో అనిపిస్తుంది. హిట్టే అంటే బేబీ సినిమాతో పోలికలు తీసుకొచ్చారు దీనికి. బేబీ గొడవ వేరు, బేబీ గొడవ కనెక్ట్ కావడానికి దానికి మేల్ యూత్ భుజాన్ని వేసుకున్నారు ఆ సినిమాని. ఈ సినిమాని కూడా అలా భుజాన్ని వేయటానికి తగిన కసరత్తు జరిగి వీళ్ళు చేశారు, కానీ ఓవరాల్గా స్క్రీన్ ప్లేలో కూడా మ్యాజిక్ చేసుంటే అది డెఫినెట్గా వర్కౌట్ అయ్యేది. అదే మీరు అనేది ఇంకొక రేంజ్కి వెళ్ళేది, హిట్ రేంజ్ అనేది ఇంకా పెరిగేది అనేది మీరు చెప్తుంటారు. ఇక్కడి వరకు సినిమా థియేటర్లో ఆ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని బ్లాస్టింగ్ సీన్లు మంచి డైలాగ్స్ పడ్డాయి. కళ్ళము నీళ్ళు పెట్టుకుంటున్నారు, అది ఇది క్లైమాక్స్లో అది ఇది అని మాట్లాడుతున్నారు. ఉంది సినిమాలో ఆ ఫీల్ ఉంది. ఆ పెయిన్ని చాలా బాగా నడిపారు. అంటే ప్రేమ అనేది కేవలం త్యాగాన్ని కోరుకుంటుంది అనే పద్ధతి కాకుండా అది జీవితాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని చూపిస్తుంది. అలాగే పక్కవాడిని అకామిడేట్ చేయటమే ప్రేమ అనేది రూటెడ్గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఓకే, తను ఎక్కడి నుంచి ఎలా ఇన్స్పైర్ అయ్యి ఈ కథని వాళ్ళు రాసుకున్నారు అనేది పక్కన పెడితే చాలా ఆర్గనైజ్డ్గానే వెళ్ళారు. ఓకే, కొంత ధైర్యం చేశారు. ఆ ధైర్యం కేవలం ప్రొడ్యూసరు డైరెక్టరు మాత్రమే కాదు, హీరో కూడా ధైర్యం చేశాడు. అంటే ఇలాంటి క్యారెక్టర్లు చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం భయపడతారు, అది కెరియర్ ఏమవుతుంది అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పటివరకు తను చేస్తున్న సినిమాలన్నీ కూడా కమర్షియల్ హీరోగా ఎమర్జ్ కావడం కోసం. అంటే రవితేజ వదిలేసినటువంటి ఏరియాలో తన్ని లొకేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఒక రకంగా. అయితే ఈ సినిమాలో అది లేదు. ఒక రకంగా రవితేజ కూడా ఆ టైంలో ఆటోగ్రాఫ్ అనే సినిమా ఒకటి చేశాడు, అది కొంచెం లైన్ నుంచి పక్కకు వచ్చి చేసిన సినిమాలే. అలా ప్రతి హీరో లైన్ నుంచి పక్కకు వచ్చి చేసిన సినిమాలు ఒక్కొక్కసారి పెద్ద విజయాలు సాధిస్తాయి, కానీ చాలా సందర్భాల్లో నిరుత్సాహపరుస్తాయి. చిరంజీవి గారికి అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఆయన లైన్ నుంచి పక్కకు వచ్చి చేసినటువంటి సినిమాలు విజయవంతమైనవి ఉన్నాయి, అదే శుభలేఖ లాంటివి. అలాగే ఇబ్బంది పెట్టిన సినిమాలు ఉన్నాయి, రుద్రవీణ లాంటివి. దాని గురించి పట్టించుకోకూడదు ఆర్టిస్టు. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ పని చేశాడు అతను, కిరణ్ అబ్బవరం. ఓకే, అలాగే శ్రీగౌరి తనకు వచ్చినటువంటి అవకాశం, ఇంతకుముందు చాలా సినిమాల్లో తను కనిపించింది, కానీ ఇక్కడ క్యారెక్టర్లోకి తను ఇన్వాల్వ్ అయిన పద్ధతి,
తనలో ఉన్నటువంటి ఆర్టిస్ట్గా తపన అవన్నీ కనిపించినాయి. మీరు చెప్పే పద్ధతి చూస్తుంటే శ్రీగౌరి ఎక్కువ మార్కులు కొట్టేసింది, సినిమాను పట్టుకెళ్ళిపోయింది అన్నట్టు ఉంది. నిజమే, అవునా? నిజమే. ఓకే. అంటే రకరకాల షేడ్స్ ఉన్నాయి దానిలో, ఓకే. ఆ క్యారెక్టర్లో. వాటిని ఫీల్ అయింది తను, ఓకే. ఫీల్ అయింది ఆ జనరేషన్ కాబట్టి. తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, తన ఫ్రెండ్ సర్కిల్లో ఇన్సిడెంట్లు చాలా చూసుంటారు కాబట్టి అలా కనెక్టివిటీ ఎక్కడో వచ్చింది, అది కనిపించింది తెర మీద. ఓకే. అందుకని సినిమా ఓవరాల్గా పర్వాలేదు. సినిమా అద్భుతము, క్లాసిక్ అని చెప్పలేం, కానీ సినిమాగా ఆలోచించదగిన పాయింట్, చెప్పదలుచుకున్న పాయింట్ చాలా సెన్సిబుల్గా ఉంది. ఓకే. చెప్పాల్సిన విషయం చెప్పారు. ఓకే. థ్యాంక్ యూ. తెలుగు వన్